గుంటూరు త్రాగునీటి సరఫరా విషయంలో ఉదాసీనత సరికాదని యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ సంజీవయ్య నగర్ రైల్వే గేటు దగ్గర పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకును పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ నుండి వస్తున్న పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టాలని, పనుల్లో జాప్యం వలన నగరంలో త్రాగునీటి సరఫరాలో లోపం జరుగుతుందని తెలిపారు. త్రాగునీటి సరఫరా విషయంలో ఇంజనీరింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించకూడదని, పెండింగ్ సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ పర్యటనలో ఎస్సీ నాగమల్లేశ్వరరావు, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ కళ్యాణరావు, ఏఈ నాగవేణి తదితరులు పాల్గొన్నారు. మీకున్న అపోహలు చెప్పండి. మాది ఇల్లు దెబ్బతింటాయి అని అంతే, మాకు ఇంకేం లేదు. అది ఒక్కటే దెబ్బతినకుండా చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అది ఇబ్బంది ఏం లేదు కదా, మాకేం ఇబ్బంది లేదు. నేను చేపిస్తాను. మా ఇళ్ళకి ఇబ్బంది లేదు. కనీసం 3 అడుగులు 4 అడుగులు తోతేనే నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వస్తే అది నీళ్ళు వచ్చినంత అది ఒకటమ్మా, నీళ్ళు వచ్చినంత మాత్రాన నీటి నక్కల నిమిషం కదా మొత్తం పైప్ వేసిన తర్వాత నీట్గా గ్రావెల్ తోటి స్ట్రెంగ్తింగ్ చేసి తర్వాత ఈ రోడ్ అంతా కూడా సిమెంట్ రోడ్డు వేసేస్తారు. వేసిన తర్వాత మీకు ఎక్కడ ఒక పైప్ ఉందని కానీ లేకపోతే ఇది ఉందని కానీ మీకు ఎక్కడ తెలియదు. ఆ వాటరే వెళ్ళిపోతాయి. తద్వారా కొన్ని లక్షల మంది వాటర్ తాగుతారు. మేము అదే మాకు అది ఒక్కటే, మాకు కనీసం మేము నీళ్ళు వస్తున్నాయి. 2 మార్గాలు అక్కడ దాకా ఓపెన్గా వచ్చి ఒక 5 అడుగుల డెప్త్లో వేస్తారు. 5 అడుగుల డెప్త్ ఇక్కడ 5-6 అడుగుల డెప్త్తో ఇక్కడ వెళ్తారు. ఒకవేళ అక్కడ లేదంటే రెండో మార్గం ఏంటంటే 13 అడుగుల డెప్త్ తోటి 13 అడుగులైనా అక్కడ నుంచి లోపలికి తవ్వకుండా పైపు నెట్టుకుంటే వెళ్ళిపోతుంది. అక్కడ కవ్వరు తీయరు. రోడ్డు ఎలా నుంచి కింద నుంచి 13 అడుగుల లోతులో కింద నుంచి ఆ పైపు వెళ్ళిపోతుంది మిషన్ ద్వారా. రైల్వే క్రాక్ చూసాను సార్, నెట్టుకుంటే వెళ్ళిపోయింది. 3 పైపులు దిగారు. ఆల్రెడీ నేను అబ్జర్వ్ చేసి మా ఇల్లు సార్ అది అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను నేను. మీ ఎక్కడన్నా కానివ్వండి, మా ఇల్లు దెబ్బతినకుండా 13 అడుగులు లోతు అంటే మీకు ఏమి ఉండదు, వైర్ ఉండదు, లేకపోతే కన్స్ట్రక్షన్ పిల్లర్ ఉండదు, ఏముండదు. కిందగా అది పైపు నెట్టుకుంటే వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ కూడా ఓపెన్గా ఛానల్ లాగా చేయం, నెట్టుకుంటే వెళ్ళిపోయి దానికి అక్కడ కనెక్షన్ రైల్వే ట్రాక్ కింద అలా చేశారు. 13 అడుగులు లోతు అంటే చాలా పెద్దది కదా, అలా నెట్టుకుంటే వెళ్ళిపోతే ఇంకెవరికి ఇబ్బంది ఉండదు. సార్ వర్క్ అటు తీసుకోవచ్చు కదా సార్, ఇదే సరే అప్పుడు పర్మిషన్ ఇచ్చారమ్మా, నేను కూడా అడిగాను.